ఎంబీఎస్ మిత్రులకి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ లెట్ మీ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే కొద్ది నెలల క్రిందట మనం కలిసాము. దాదాపు 10 నెలలు పైగా అసోసియేషన్ కదా. మనం ఈ ఎంబీఎస్ కోర్సు స్టార్ట్ చేసి 10 నెలలు దాటినట్టుంది. ప్రాపర్గా యాక్చువల్గా 6 months అని అనుకున్న ప్లాన్ చేసినా పొడిగించి ఇప్పటి వరకు పొడిగించడానికి కారణం ఏంటంటే మార్కెట్ వీక్గా ఉండటం, మనం డిస్కస్ చేయటం. సరే మేమేమనుకున్నామంటే గబగబా స్టార్ట్ చేసేసి గబగబా క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసి అట్లా ఏం కాదు, అట్లా ఏం చేయం కదా. సరే ఇదే నిదానంగా స్లో డౌన్ చేసి కొంచెం తీసుకెళ్దాం. తర్వాత ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అవి వస్తూ ఉంటాయి కదా, కొంచెం రివ్యూ చేసినట్లు ఉంటుంది అని చెప్పి స్లో డౌన్ చేయడం జరిగింది. లేకపోతే చాలా ఈజీ, గబగబా 2 వీడియోలు పెట్టేయటం, 5 నెలలు 6 నెలల్లో కంప్లీట్ చేసిండేవాళ్ళం. అంటే ఇక్కడ ఏదో ఫార్మాలిటీ పూర్తి చేయటం లాంటి కార్యక్రమం కాదు, అలా అనుకోలేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం కొనసాగాము. అయితే ఈరోజు ఫార్మల్గా ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాం, కంక్లూడ్ చేసేస్తున్నాము. బట్ ఏంటంటే పేరున మీ అందరికీ ధన్యవాదాలు. బికాజ్ యూ హ్యావ్ రిపోజ్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. మీరు ఎంత నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్, అదంతా మీ పర్సనల్. కొందరికి బాగా వర్త్ అని అనిపించవచ్చు, కొందరికి అసలు వేస్ట్ అని అనిపించుండొచ్చు. ఎవరికి ఎలా అనిపించిందో అనేది తెలియదు. కానీ లెట్ మీ కన్ఫెస్, లెట్ మీ సబ్మిట్ దట్ వీ డిడ్ అవర్ ఎఫర్ట్స్, వీ డిడ్ అవర్ బెస్ట్. మా టీము పూర్తిగా ఈ ఎంబీఎస్ స్కీమ్ మీద వర్క్ చేసింది. అయితే మార్కెట్ మన చేతిలో ఉండదు, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అసలే మనం కసికందులు లాంటి స్మాల్ క్యాప్స్ మనం చూస్ చేసుకున్నాం. స్మాల్ క్యాప్స్ అంత ఈజీ కాదు. స్మాల్ క్యాప్స్ ఒక పట్టాన చేతికి అందవు. అవి మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం కిందకి రావటం, కిందకి పైకి మామూలేనండి. అప్పటికే తగ్గున్నాయి, ఇంకా తర్వాత కూడా తగ్గాయి. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం రికవర్ అయ్యాయి. లక్కీగా ఏంటంటే రికవర్ అవ్వటం అనేది కొంచెం సంతోషకరమైనటువంటి విషయం. అయితే 1-2 రికవర్ అయితే గొప్ప విషయమేం కాదు. అంటే దగ్గర ఒక 20 పైనే మనం డిస్కస్ చేశాము. వాటిలో చాలా వరకు అంటే మనం ఏమనుకున్నామంటే క్యాజువాలిటీస్ ఉంటాయి, 50-60% నిలిచినా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయని అనుకున్నాము. లక్కీగా 50-60% ఎలాగో పైనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మిగిలినవి కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కొన్న టైము కొంచెం మనం ఎంటర్ అయిన టైం కొంచెం పీక్ టైం, ఆల్మోస్ట్ వాటికి పీక్ కాకపోయినా నియర్ పీక్. తర్వాత తగ్గడం జరిగింది, మళ్ళీ రికవర్ అవుతాయి. అయితే సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే రానున్న కాలంలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మార్కెట్ సంగతి ఎలా ఉన్నా ఇందులో ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయింది, బయటకు వచ్చేయండి, దిస్ ఈజ్ ఇన్ ఏ డేంజరస్ మోడ్ అన్నవి అయితే ఇప్పటి వరకు ఒక్కటి కూడా తేలలేదు. తీసేయటానికి కొన్ని పోతాయి అనుకున్నాం కదా, అయితే ఇప్పటి వరకు ఒక్కటి కూడా తేలలేదు తీసేయటానికి. భవిష్యత్తులో ఎప్పుడైనా అలా అనిపిస్తే ఎగ్జిట్ అవ్వటానికి నేను చెప్తాను. అంటే మనం ఫార్మల్గా ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసినప్పటికి కూడా వీల్ బీ విత్ యూ అంటే మీకు మధ్యలో ఏమైనా కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్, ఏదైనా కమ్యూనికేట్ చేయాలి, ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు, పర్వాలేదు. బికాజ్ ఐఎమ్ అవైలబుల్. సో ఈ బ్యాచ్ సెషన్ కంక్లూడ్ అయిన తర్వాత కూడా యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు మీ. మీకు అందరికీ తెలుసు, నంబరు ఉంది మీ దగ్గర. సో విల్ బీ విత్ యూ ఈవెన్ దో దిస్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్
టుడే. అందువల్ల ఏంటంటే అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్తాను, అప్పుడు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 3% కంటే ఎక్కువ తీసుకోకూడదు కదా, తీసుకోలేదు కదా, ఆ 3% మరి అది పోయినట్లే. అట్లాంటి పరిస్థితి అయితే 3% పోదనుకోండి, కొంత లాస్ బుక్ చేసి కొంత బయటకు వస్తాము. కానీ అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఒక్కటి కూడా లేదు షేర్. అది నాకు చాలా ఆనందంగా ఉంది, లక్కీగా. అంటే షార్ట్ పీరియడ్లో తేలవలేండి, కొంచెం లాంగ్లో ఏమైనా తేలుతాయేమో కొన్ని. మరి లాంగ్లో అట్ ది సేమ్ టైం కొన్ని బాగా పేలుతాయి కూడా, పైకి వెళ్తాయి. సో కొన్ని ఒక్కోసారి మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరుగుతాయి, కొన్ని జరగవు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కదా. అయితే ఈ కోర్సులో ఈ 8 నెలలు 9 నెలల కాలంలో లేదా 10 నెలల కాలంలో ఏమిటంటే, కనీసం ఒక షేర్ని కొనాలంటే ఏమేమి చూడాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, ఫండమెంటల్స్ అంటే ఏమిటి అన్న విషయంలో మరి చాలామంది మరి నాకు కాంటాక్ట్లోకి వచ్చిన చాలామందిని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాను. వారైతే ఓకే మేము కొంచెం నేర్చుకున్నామండి, ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కొనం, కొంచెం మార్కెట్ క్యాపిటలైజేషన్ అది చూసుకుంటాము, తర్వాత దాని ఫండమెంటల్స్ అవి చూసి దాన్ని బట్టి ఆలోచిస్తున్నాము, ఇప్పుడు కొంచెం బ్రేక్ పడింది, ఏది పడితే అది ఎవరో చెప్పారని కొనేయకుండా చేస్తున్నాము అని అన్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. కనీసం ఈ వీడియోల వల్ల మీకు ఆ విషయం తెలుసుకోగలిగితే అంతకన్నా ఏం లేదు. అదే కాకుండా పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ లాగా మన దగ్గర డబ్బులు పెద్ద మొత్తాలు ఏ పర్టికులర్ షేర్లో కూడా పెట్టకూడదు. అది కూడా మీరు నేర్చుకున్నారనే అనుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఇన్స్టాల్మెంట్లో కొనాలని చెప్పాను, 2-3 ఇన్స్టాల్మెంట్లను చెప్పుకుంటూ వచ్చాను. అట్లా 2-3 ఇన్స్టాల్మెంట్లు ఫిలాసఫీ ప్రొసీజర్ ఫాలో అయిన వాళ్ళకి ఇందులో లాసులు బహుశా ఉండకపోవచ్చు. అంటే లాస్ అంటే పేపర్ లాసులు ఈ మధ్యకాలంలో అయితే లక్కీగా చాలా వరకు రికవర్ అయినాయి, కొన్ని అయితే పెరిగాయి కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు సరే నేనేమి నేర్పాను, మీరేమి నేర్చుకున్నారు, ఇంత టైంలో ఇంత టైం తీసుకున్నాను అనేది పర్సనల్ అనుకోండి. కొందరికి బాగా పర్వాలేదు అనిపించవచ్చు, కొందరికేమో వేస్ట్ అనిపించవచ్చు. ఎట్లా అనుకున్నారనేది నాకు తెలియదు. ఒక ఆయన మాత్రం చాలా సీరియస్గా చెప్పాడు నాతోటి, ఏంటా వీడియోలు, 3 వీడియోలు అందులో పనికొచ్చేవి ఉన్నాయి, మిగతా అన్నీ వేస్ట్ అన్నాడు. మరి నేను అడగలేదు ఆ 3 వీడియోలు ఏమిటి అని. నిజంగా 3 వీడియోలు అయినా వర్తే కదా అనుకుంటే పర్వాలేదు. ఇప్పుడు విమర్శలు అనేవి అయితే లక్కీగా ఒకే ఒక వ్యక్తి నుంచి అలాంటి కామెంట్లు విన్నాను. ఒకే ఒక్క వ్యక్తి, ఓన్లీ 1%. అంటే 1% అంటే నాకు అనిపించింది ఓకే. ఒక అబ్బాయి ఎప్పుడో ఏదో మరి రాత్రిపూట ఏదో కామెంట్ పెట్టాడు, నైట్ టైము. అది ఎందుకు పెట్టాడు, ఏం పెట్టాడో తెలీదు. మరి ఇట్స్ ఓకే, తర్వాత రిలీజ్ అయ్యాడు, అవన్నీ డిఫరెంట్ ఇష్యూ. నేను 60 లక్షలు పెట్టాను, నాకు 60 లక్షలు పోయినాయి ఎంబీఎస్లో అన్నాడు. 60 లక్షలు ఎంబీఎస్లో ఎలా పెట్టాడో నాకైతే తెలియలేదు. పోవటం ఏంటి, మనం అమ్మలేదు కదా, కొనుక్కుని అమ్మం కదా, ఎట్లా పోయినాయో ఎంబీఎస్లో ఎలా పోయినాయో నాకు తెలియలేదు. మరి అట్లా ఏం మాట్లాడాడు అంటే కొంచెం నైట్ టైము లేట్ నైట్ పెట్టాడు ఆ మెసేజ్. అందువల్ల సరే ఓకే. ఆ తర్వాత మరి మనం ఏం చేస్తాం, అట్లా కొంచెం ఆపరేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. అయితే ఇప్పుడు ఇందులో నేర్చుకున్నటువంటి విద్య మీకు పనికొస్తుందని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్. మరి మీరు సాటిస్ఫైడా కాదనేది మీ పర్సనల్. భవిష్యత్తులో ఏదైనా షేర్ కొనాలన్నా సెలెక్ట్ చేయాలన్నా ఖచ్చితంగా కొన్ని పారామీటర్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఈ కోర్సులో నేను గమనించింది ఏంటంటే, చాలామంది వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి రిఫర్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రిఫర్స్ చేస్తూ
రీసెంట్గా కూడా ఆ మధ్యన జాయిన్ అయ్యారు కొంతమంది. అంటే రీసెంట్గా కూడా ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారు, వచ్చారు అంటే ఖచ్చితంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేసినట్టే అని అర్థమైంది నాకు. బాగుంది. బట్ ఇందులో కొంచెం ఏంటంటే హెడ్జింగ్ గురించి కొంచెం చెప్పాను, థియరిటికల్ పోర్షన్ చెప్పాను, అంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఏముంది, ఎలా ఉంటుందో చెప్పాను అంతే. ప్రాక్టికల్గా చేయించడానికి వీలు పడదు. ఎందుకంటే ఈ కోర్స్ తాలూకు స్కోపు హెడ్జింగ్ కాదు కదా, మల్టీ బ్యాగర్స్ స్కిల్స్ అవి డెవలప్ చేసుకునే కోర్సు, తర్వాత ఫండమెంటల్స్ గురించి స్టడీ చేసే కోర్సు ఇది. కొంచెం ఇన్సిడెంటల్గా చెప్పాను, కొంచెం యావరేజింగ్ గురించి కూడా మాట్లాడాను. అవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. బట్ ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకుంటారు మీరు. అంతేగాని మామూలుగా క్లాసులు విన్నంత మాత్రాన సరిపోదు. ఇట్ ఈజ్ మోర్ ఎన్ ఆర్ట్ దాన్ ఎ టెక్నిక్. ఆర్ట్ ఈజ్ పర్ఫెక్టెడ్ త్రూ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టీస్. అంతేగాని థియరీ వినటం వల్ల చూడటం వల్ల నేర్చుకోవటం వల్ల సరిపోదు. రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొంచెం టెక్నికల్స్ కూడా డిస్కస్ చేశాను. ఎందుకంటే కొంచెం అవసరం కదా, ఎంత అవసరం అంత ఖచ్చితంగా డిస్కస్ చేశాను చాలు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి టెక్నికల్స్ రిలవెన్స్ అంత ఉండదు, అది షార్ట్ టర్మ్ వాళ్ళకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్స్ అనుకోండి, డెరివేటివ్స్లో ఉంటుంది. ఇంట్రాడే చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. వెరీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. టెక్నికల్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. అఫ్కోర్స్ డెరివేటివ్స్లో ఖచ్చితంగా టెక్నికల్స్ చెప్పాలి. ఆ టెక్నికల్స్ స్పెషల్గా ఉంటాయి, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కొంచెం డీటెయిల్డ్గా ఉంటాయి ఆ టెక్నికల్స్. అక్కడ అవసరం, ఎందుకంటే షార్ట్ టర్మ్ గేమ్ అది, అందులో పెద్ద గేము. సో అదనమాట మన కోర్సుకు కావాల్సినటువంటిది చెప్పడం జరిగింది. యావరేజింగు, హెడ్జింగ్ కూడా యాజ్ ఎ బోనస్ నేను చెప్పినట్టుగా అది ఇవ్వటం జరిగింది. మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది నాకు తెలీదు. ఎన్ని క్లాసులు ఉపయోగపడ్డాయి, మీరు ఆయన చెప్పినట్టు 3 క్లాసులే ఉపయోగపడ్డాయా, లేకపోతే అన్నీ ఉపయోగపడ్డాయా, ఎన్ని ఉపయోగపడ్డాయి, మీకు ఎంత ఉపయోగించుకున్నారు, ఎంత నేర్చుకున్నారు అనేది అది మీకు సంబంధించిన విషయం. నాకు సంబంధించినంత వరకు ఏంటంటే వి డిడ్ అవర్ బెస్ట్. మా టీము పూర్తిగా పనిచేసి చాలా షేర్లు ఎన్నో తీసి పారేసి సెలెక్ట్ చేసి కొన్ని షేర్లు ఇవ్వటం జరిగింది. చాలా షేర్లు తీసి చూసి అందులోంచి ఒక 20-25 ఇచ్చాం. ఖచ్చితంగా అవి మీకు మంచి డబ్బులు తెచ్చిపెడతాయని ఆశ. కాబట్టి మీ ఇది ఇన్వెస్ట్మెంటే కదా, ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేశారు. మీరు పే చేసిన ఫీజు ఈ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేశారు. అండ్ దానికి సరిపడా ఎడ్యుకేషన్ స్కిల్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నారనేది నా ఆశ అనుకుంటున్నాను. అది తర్వాత ఏంటంటే స్మాల్ క్యాప్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రెండవది లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి, షార్ట్ టర్మ్లో ఏమైనా పట్టించుకోవద్దు. అయితే ఏదైనా వెరీ బ్యాడ్ న్యూస్ ఉంటే, ఏదైనా కొంచెం సిచ్యువేషన్ అలార్మింగ్గా ఇది ఇంకా నిలవదో పోతుంది, షార్ట్ సర్క్యూట్కి వెళ్ళిపోతుంది, అదే లోవర్ సర్క్యూట్కి వెళ్ళిపోతుంది, రోజుకి 20% పడేస్తుంటారు కదా, అలా లోవర్ సర్క్యూట్లు, హయ్యర్ సర్క్యూట్ అయితే పర్వాలేదు, కానీ హయ్యర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్లు 2 వస్తుంటాయి, అవి డేంజరు. కాబట్టి ఈ లోవర్ సర్క్యూట్లోకి వచ్చి ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఏదైనా కనిపిస్తే ప్లీజ్ అలర్ట్ మీ, I can guide you. So it's my duty. I will certainly guide you, help you what to do. అలాంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు రాలేదు. కాబట్టి అన్నీ సేఫే, సక్షమం, అన్నీ ఓకే. ఎందుకంటే స్మాల్ క్యాప్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏముంది, 2-3-4 కలిపి ఊరికే లేపేయచ్చు, లేకపోతే 4-3 బ్రోకర్లు కలిపి పడేయచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదైనా అనుకోని విధంగా ఒత్తిడి మేనేజ్మెంట్ మీద పడి మేనేజ్మెంట్ పెర్ఫామ్ చేయలేకపోతే అక్కడ కూడా ఏదైనా అయిపోవచ్చు. అయితే లక్కీగా ఏంటో భగవంతుడి దయ అనుకోవాలి. నేనైతే భగవంతుడి దయ అనుకుంటున్నాను. ఇప్పటివరకు అలాంటి క్యాజువాలిటీస్ లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ గాడ్. సో లెట్ లార్డ్ శివ గైడ్ అస్ అండ్ ప్రొటెక్ట్ అస్. ఇప్పటివరకు ఆ గైడెన్స్, ఆ ప్రొటెక్షను ఖచ్చితంగా వచ్చింది. బహుశా కేదార్నాథ్కి మీరు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేశారో లేదో తెలీదు, చాలామంది పెట్టారు, కానీ నేను వాళ్ళకి అకౌంట్లు, ఆ ప్రీస్ట్ తాలూకు అకౌంట్ యాడ్ చేయలేదు, ఇవ్వలేదు. పార్ట్లీ బికాజ్ ఐ వాజ్ బిజీ అండ్ నేనే స్వయంగా చేయాల్సిన పని అది. పార్ట్లీ బికాజ్ ఆఫ్ దట్, అండ్ ఆల్సో పార్ట్లీ బికాజ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏం లేదు కదా, మంచులో కప్పబడి ఉంది, అంతా తొందరే ఉందని వదిలేశాను అనమాట. తొందరే ఉందని వదిలేశాను. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
మొన్న ఆ మధ్యనే ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ అనుకోవాలి. మార్చిలో కూడా డౌటే. ఇప్పుడు ఈసారి చలి మంచు ఎక్కువ పడింది, అందుకని ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు పంపిద్దాంలే, డబ్బులు చేయిద్దాంలే, కాంట్రిబ్యూట్ చేయిద్దాము, డొనేట్ చేయిద్దామని చెప్పి నేను తాత్సారం చేసి ఊరుకున్నాను అనమాట. లెటస్ డూ. ఈ మార్చి ఎండ్కి కానీ ఏప్రిల్కి కానీ చేద్దాము. మీరు తోస్తే డొనేషన్ ఏదైనా ఎంతో కొంత ఇవ్వండి, మీకు తోచిన విధంగా. లేకపోయినా పర్వాలేదు అంటే ఇట్స్ ఓకే. తర్వాత స్మాల్ క్యాప్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పండి, అలర్ట్ చేయండి. ఐ విల్ సర్టన్లీ గైడ్ యూ ఆర్ హెల్ప్ యూ. ఎందుకంటే క్లోజ్ చేసాం కాబట్టి ఇంకా అయిపోయింది, తలాక్ లాగా మనకి మీకు నాకు సంబంధం విడిపోయిందని ఎప్పుడు అనుకోకండి. అదేం కాదు. వీఆర్ ఏ ఫ్యామిలీ అండ్ వీ విల్ కంటిన్యూ టు బి సో. వన్స్ వీఆర్ టుగెదర్ వీ విల్ కంటిన్యూ టు బి సో. అలాగా క్లోజ్ చేసేసి టోటల్గా ఇచ్చేయం మేము. ఎందుకంటే పర్పస్ గబగబా ఒక్కొక్క బ్యాచ్ పెట్టేసేసి బ్యాచ్ మీద పెట్టేసేసి గబగబా ఏదో కొంచెం ఫీజులు కలెక్ట్ చేసుకుని ఏదో చేసేయటం అంత అవసరం లేదు. అందుకనే స్లోగా డ్రాగ్ ఆన్ చేశాను తప్ప. ఇప్పుడు చాలామంది 5 lakhsకి ప్రీమియం మెంబర్షిప్ అడుగుతున్నారు. 5 lakhs అండ్ అబౌవ్ చేయలేకపోయాం, టైం లేదు. తర్వాత డెరివేటివ్స్ గురించి ఎప్పటి నుంచో చాలామంది ఇన్ అండ్ అరౌండ్ ఆల్సో, బట్ టైం లేక చేయలేదు. బట్ ఇప్పుడు ఫైనల్గా 21st March ఈ నెల 21న లైవ్ స్ట్రీమ్లో 6 o'clockకి నేను చెప్పాను కదా, దాని గురించి కొంచెం చేద్దామని అనుకోవటం జరిగింది. అట్లా ఏంటంటే వీల్ కంటిన్యూ. బట్ ఏంటంటే మిడ్ క్యాప్లో అదే మిడ్ క్యాప్లో కన్నా మల్టీ బ్యాగర్స్ వెతుక్కోవటం వలసి వస్తే ఇంత శ్రమ ఉండదు. కొంచెం తక్కువ అంటే కొంచెం వాటికి ఎక్కువ సర్టనిటీ ఉంటుంది. మిడ్ క్యాప్కి సర్టనిటీ ఉంటుంది. అయితే ఇవి బాగా వేగంగా పెరగగలవు, అవి అంత బాగా వేగంగా పెరగలేకపోవచ్చు. కానీ వాటికి స్టెబిలిటీ ఉంటుంది, సర్టనిటీ ఉంటుంది. వాటిలో కూడా మల్టీ బ్యాగర్స్ ఉంటాయి. బట్ ఆ రీసెర్చ్ జరుగుతున్నది. చాలామంది అడిగారు, మల్టీ బ్యాగర్స్ మీరు నెక్స్ట్ మిడ్ క్యాప్కి ఎప్పుడు పెడుతున్నారండి అని. టైము కన్స్టెంట్ కదా, ప్రస్తుతానికైతే జరుగుతున్నది, రీసెర్చ్ కంటిన్యూ అవుతున్నది. అది కొంత ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను, అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు ప్రస్తుతానికైతే ఇమీడియట్గా అయితే ఏమీ లేదు. ఓకే. సో అయితే ఫైనల్గా క్లోజ్ చేసే ముందు మనకున్న షేర్ గురించి కొంచెం మాట్లాడతాను. ఫస్ట్ తీసుకుంటే GHCL తీసుకోండి, గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్. అది మనం డిస్కస్ చేసినప్పటికంటే కొంచెం పైకి వెళ్ళి కొంచెం తగ్గి కొద్దిగా అక్కడక్కడే ఉంది, దగ్గరలో ఉంది. ఇది దగ్గరలో ఉంది అంటే ఇదేమీ ప్లస్లో లేదు నాకు తెలిసి. నథింగ్ టు వరీ. ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంటు, ఇందులో డబ్బులు పోవు. అలా అని చెప్పి యావరేజ్ చేయమంటారా అంటే అట్లా ఏం చేయకండి, వదిలేయండి. 3% చేసి వదిలేయండి. అంటే చక్కగా డివిడెండ్ ఇస్తాడు, మంచి డివిడెండ్ ఇస్తాడు. తర్వాత చాలా లో పిఈ కాబట్టి రిస్క్ ఇందులో చాలా తక్కువ. కావటానికి చిన్నదైనా చాలా పురాతనమైన కంపెనీ, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నడుస్తున్నది కూడా, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అయితే మీరు HPL తీసుకున్నట్లయితే ఎక్స్పెక్టేషన్స్ ఇది మీట్ అవ్వలేదు. 204 రూపాయల ఐపీఓ వచ్చినప్పుడు వాళ్ళు 207 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకున్నారు. 204కు అమ్ముకుంటే అది చివరికి ఇది వచ్చి 45-50 రూపాయలకు పడిపోయింది. మరి ఐపీఓలో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది భగవంతుడికి ఎరుక. బట్ నెవర్ ది లెస్ ఫండమెంటల్స్ స్టిల్ ఓకే. వీళ్ళకి క్యాష్ ఫ్లో ప్రాబ్లం కొద్దిగా అంత బాగా లేదు, అందువల్ల కొంచెం స్ట్రగుల్ అవుతున్నది. బట్ రిమెంబర్ HPL ఇది మనం 80s 90s డిస్కస్ చేయడం జరిగింది. 3 ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది కలిగి ఉండదు. ఒకసారి కొనుక్కుంటే మాత్రం మైనస్లోకి వెళ్ళి ఉంటుంది. బట్ కీప్ ఇట్. దిస్ ఈజ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. బట్ గ్రోత్ లేదు. ఎవరో పెద్ద ఇన్వెస్టర్లు ఎంటర్ అయ్యే వరకు అది అలా ఉంటుంది. మంచి ఇన్వెస్టర్లు ఎంటర్ అయినప్పుడు అది పికప్ అవుతుంది. ఇప్పటి వరకు దీనికి బ్యాడ్ ఇండికేటర్స్ అయితే ఏం లేవు. ప్రైస్ పెరగలేదు తప్ప, తగ్గుతుంది తప్ప. కాబట్టి కీప్ HPL. బట్ యావరేజ్ చేయడం కోసం యాడ్ చేయకండి. ఇంకా
ఫర్దర్ యాడ్ చేయకండి. తర్వాత ట్రైడెంట్ నేను చెప్పక్కర్లేదు, ట్రైడెంట్ మీరే చూశారు, 50లో 55, 56 ఆ రేంజ్లో మనం డిస్కస్ చేశాము. అక్కడి నుంచి దాదాపు తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే 71, 72 అలా పైకి వెళ్ళింది. ఇప్పటికి కూడా 68, 70 మధ్యలో ఉన్నట్టుంది. కాబట్టి ఇది మా అంచనా ప్రకారం 1 ఇయర్లో ఇది డబుల్ అవ్వాలి. ఇది మా రీసెర్చ్ టీం చెప్పిన దాని ప్రకారం. అయితే మరి కొనుక్కోమంటారండి, ఇంకేమైనా చేయమంటారా అని గబుక్కుని కొనేయకండి. మీరు 3% ఇన్వెస్ట్ చేస్తుంటే ఓకే. అయితే దీనికి చిన్న వెసులుబాటు ఇస్తాను. ఏంటంటే మార్కెట్ కరెక్షన్లో ఇదేమైనా తగ్గితే, అంటే బిలో 65 వస్తే, 65 కంటే కిందకు వస్తే ఎప్పుడన్నా ఇంకొక 1% కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఓవరాల్గా ఇది మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం, గ్రోత్ కంపెనీ ఇది, ప్రాస్పరస్. కాబట్టి దీనికి 1% యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కరెక్షన్లో ఇప్పుడు కాదు. మరి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా అంటే దయచేసి అలాంటి పనులు చేయకండి, సాధ్యమైనంత వరకు చేయకండి. ఎందుకంటే 3%లో మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ తగ్గితే కొని అమ్మి ఇట్లాంటివన్నీ చేయకండి. టైం వేస్ట్ చేసుకోకుండా. అలా ఉంటే చాలా వరకు ఉంటాయి, వెళ్ళిపోతాయి. పట్టించుకోకపోతే రోజు చూస్తే మరి ఇబ్బందే. తర్వాత ఎంపీఎస్ అండి, ఇది మల్టీ బ్యాగర్ అండి, మంచి కంపెనీ, నా దృష్టిలో అయితే చాలా మంచి కంపెనీ. మరి ఏంటండి పెర్ఫార్మెన్స్ అంటే దానికి టైం రాలేదు, అతి త్వరలో వచ్చేస్తుంది. ఇది ఎంపీఎస్ 500, 550 రేంజ్లో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు కూడా దగ్గర 500కి దగ్గరగా ఉంది. సడన్గా ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుంది కూడా. అయితే మరీ ఇది తగ్గిపోయి మరీ ఇదైపోలేదు, కాబట్టి సేఫే, ఇబ్బంది ఏం లేదు. ఎంపీఎస్ విషయంలో నాకు ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ టోటల్లీ డెట్ ఫ్రీ కంపెనీ, దీనికి అప్పే లేదు. మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వీళ్ళు బిజినెస్ చేయటం. నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్గా కూడా చాలా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒకటి నష్టాల్లోకి పోయే ఛాన్సెస్ లేవు. రెండవది అప్పు లేదు కాబట్టి ఇబ్బంది లేదు, ఎవరికి వడ్డీలు కట్టక్కర్లేదు. దాని టైం వచ్చినప్పుడే అది పెరుగుతుంది, కానీ పెరుగుతుంది ఖచ్చితంగా అని మేము నమ్ముతున్నాం. 2-3 సార్లు దీన్ని రివ్యూ చేయడం జరిగింది. మాకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్ షేరు, బాగుంటుందనే. తర్వాత ఏమవుతుందనేది చూద్దాం, ఎందుకంటే ఫ్యూచర్ మన చేతిలో లేదు కదా. పిఎస్పి, ఈ పిఎస్పి కూడా ఓకేనండి, నాట్ బ్యాడ్. అయితే ఇన్ఫ్రా కొద్దిగా గ్లామర్ లేదు కదా, అందుకని అట్లా తచ్చాడుతుంది. కానీ ఇది పెరగటం మొదలుపెట్టిన తర్వాత ఊరికే 50%, 60%, 100% పెరిగిపోద్ది. అయితే ఇప్పుడు 3% కంటే ఎక్కువ 80%లో పెట్టకండి. ఇది పిఎస్పి ప్రాజెక్ట్స్ కదా, చిన్న కంపెనీ కదా, అందుకని. రెండవది పురవంకర. ఆ పురవంకర న్యాచురల్, ఇది డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇది పురవంకర 195 ఆ రేంజ్లో మనం అనుకున్నాం, కానీ అక్కడి నుంచి దిగొచ్చి డిసప్పాయింట్ చేసింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రాంగ్ కంపెనీయే, ఫండమెంటల్లీ గుడ్ షేరే, కానీ దీనిలో ఫ్లోటింగ్లో కూడా చాలా తక్కువ ఉంది. ఆ తక్కువలో చాలా ఆపరేటర్స్ ఆడేస్తుంటారు, పెంచేస్తుంటారు, తగ్గించేస్తుంటారు, కవర్ చేస్తుంటారు, ఏంటేంటో చేసేస్తుంటారు. చేయనివ్వండి. ఇప్పుడు 70s, 80s రేంజ్లో ఉన్నట్టుంది. ఇది 100, 150కి వెళ్ళటానికి ఏం పెద్ద శ్రమ అక్కర్లా, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్తుందో. కాబట్టి ఈ రేంజ్లో కూడా మీరేమీ భయపడకండి, ఉంచండి, మీ దగ్గర ఉంటే ఉంచండి. అయితే 50లో 60లో వస్తే మీరు దీనిలో ఇంకో 1% యాడ్ చేసుకోండి, పర్వాలేదు. 50s, 60sలోకి ఎప్పుడైనా వస్తే, రాదనేం లేదు, రావచ్చు కూడా. వస్తే మాత్రం ధైర్యంగా 1% యాడ్ చేసుకోండి, చూడండి. ఓవరాల్గా ఖచ్చితంగా ఇది స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ. 75% ప్రమోటర్స్ చేతిలో ఉంది. మల్టీ ఎఫ్ఐఐస్, లోకల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ పోను 7-8% మాత్రమే ఫ్లోటింగ్లో ఉంది. అందులో మనం ఉన్నాం. పెరగటం మొదలుపెట్టిన తర్వాత అడ్డు ఆపు లేకుండా పెరుగుతుంది. తర్వాత బిజినెస్, నడుస్తున్న బిజినెస్ చక్కగా చేస్తున్నది. ఇది స్టేబుల్ బిజినెస్, సెటిల్డ్, కాబట్టి డోంట్ వరీ. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫ్యాషన్. ఇది స్ట్రైడ్స్ ఫార్మా ఏదో పేరు మార్చినట్టున్నారు. కొంచెం ఆ మధ్యన బాగా పెరిగి 600 చిల్లరకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కొంచెం కరెక్షన్లోకి వచ్చింది, మామూలే. ఇది లాంగ్ రన్కి చాలా బాగుంటుందండి. కాబట్టి ధైర్యంగా ఉండండి, వదిలిపెట్టకండి. సువెన్ లైఫ్ నేను చెప్పక్కర్లేదు, ఇట్ హ్యాస్ ఆల్రెడీ షోన్ ఇట్స్ మెటిల్. ఎట్లా అంటే 200 ఆ రేంజ్లో మనం అనుకున్నాం, 200, 220
అయితే ఫైనల్గా మధ్య మధ్యలో చిన్న కరెక్షన్స్ వచ్చినా 250 260 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు కూడా. ఇది ఒక 20% దాకా ఇచ్చింది. మా మధ్యన ఎవరో ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మేము 200 ఆ రేంజ్లో కొన్నామండి, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయమంటారా అని. నేనైతే వద్దన్నాను. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ ఉందండి మా దగ్గర, ఇంతకుముందు కూడా కొన్నాము అంటే అప్పుడు ఆయన్ని సరే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాను. చిన్న క్వాంటిటీలు 2% 3% ఈ ప్రాఫిట్లు బుక్ చేయకండి. ముఖ్యంగా సువెన్ లైఫ్ బోల్డ్ అంత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి కంపెనీ. నేను మామూలుగా డిస్కస్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను 2-3 కంపెనీల గురించి అదే పనిగా. అందులో హెడెల్బర్గ్ ఒకటి. హెడెల్బర్గ్ అయితే నేను చెప్పేదే ఉంది 140s 130s 140sలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ 130 140 నుంచి పైకి కిందకి 120 130 కూడా వెళ్ళినట్టుంది ఆ మధ్యన. కానీ ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు 170 180 రేంజ్లో నడుస్తున్నది. సిమెంట్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది, తర్వాత ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి పర్టికులర్ కంపెనీకి చాలా ఫ్యూచర్ ఉంది. మరి 130 140లో డిస్కస్ చేసింది వాళ్ళు ఎంత ఉంది, 170 అండ్ అబవ్ ఉంది. ఇది ఖచ్చితంగా మల్టీ బ్యాగరే మీకు పేషెన్స్ ఉంటే. ఇప్పటికీ ఆల్రెడీ ఒక 20-30% ప్రాఫిట్ ఇచ్చింది కదా, గ్రోత్ ఇచ్చింది, 100% కూడా ఇస్తుంది, కానీ మీకు పేషెన్స్ కావాలి. సో సువెన్ లైఫ్ హెడెల్బర్గ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే మనం డిస్కస్ చేసినట్లుగానే బాగా పెర్ఫామ్ చేశాయి. పోయిందల్లా ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ పోయిందల్లా ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ 68 ఆ రేంజ్లో 70 ఆ రేంజ్లో మనం డిస్కస్ చేసాం ఎక్కువ. అయితే అక్కడి నుంచి అది తగ్గింది, పెరగలేదు. అక్కడ ఏంటో దానికి ఏదో న్యూస్ ఉంది, పెర్ఫార్మెన్స్లో ప్రాబ్లం లేదు, గ్రోత్ పెర్ఫార్మెన్స్లో పెద్దగా ప్రాబ్లం లేదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా కుడియాడంగా. బట్ ఏదో కొంచెం సెల్లింగ్ వచ్చింది, అందులో ప్రమోటర్స్ అమ్ముతున్నారని, లేదో డీమర్జర్ ఏదైనా ఉందా అని ఏదో న్యూస్ వచ్చాయి. అవి క్లియర్గా ఏం తెలియలేదు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఇది 10 రూపాయల షేరు 40-50 రూపాయల రేంజ్లో 4 రెట్లు 5 రెట్లకి అవుతున్నదంటే అలా హాయిగా పడేస్తే చూడండి 1 డే ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇది కొన్నాళ్ళ తర్వాత డెట్ ఫ్రీగా అవ్వబోతున్నది. లాభాలు ప్రతి సంవత్సరం గడిస్తున్నదండి. కొన్నాళ్ళ తర్వాత డెట్ ఉండదు. ఆ తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఆల్రెడీ డివిడెండ్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అసలు లక్కీగా ఏంటంటే మనం చూసిన ఇప్పటి వరకు డిస్కస్ చేసిన షేర్లు ఏవైతే ఉన్నాయో అన్ని డివిడెండ్లు ఇస్తున్నాయి. మీకు డివిడెండ్లు వచ్చి ఉంటాయి ఖచ్చితంగా, ఒక్క శ్రీ లెదర్స్ తప్ప. కానీ శ్రీ లెదర్స్ డివిడెండ్ ఇవ్వకపోయినా మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. దిస్ ఈజ్ మోర్ దెన్ 220 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు కూడా కదా శ్రీ లెదర్స్. తర్వాత ఎఫ్ఎస్ఎల్ తీసుకుంటే ఈపీసీ చాలా చిన్న కంపెనీ. ఈ మధ్యనే దాని పేరు మార్చి మహీంద్రా ఈపీసీ ఏదో పెట్టారు పేరు. అంటే ప్రమోటర్స్ మహీంద్రా గ్రూప్ కదండి, అందువలన దీనికి వన్నె తగ్గదు. ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు లోలో 180 రూపీస్ 85 రేంజ్కి కూడా దిగింది ఒక స్టేజ్లో. నథింగ్ టు వరీ. చూడండి కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంది, మంచి కంపెనీ కదా. ఏమైంది ఫైనల్గా 110 115 117 ఈ మధ్యన 117 కూడా వచ్చింది. అంతే, గ్రాడ్యువల్గా పికప్ అవుతాయి. కంపెనీకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పికప్ అవుతుంది. పైగా చాలా చిన్న ఈక్విటీ. ఇలాంటి ఈ కంపెనీలు పెరగటం మొదలు పెడితే ఏదైనా కొంచెం ఎవరైనా ఎఫ్ఐఐస్ ఇంకా ఎవరెవరెవరో ఎంటర్ అవ్వటం మొదలు పెడితే, పెద్ద ఇన్వెస్టర్లు ఎంటర్ అవ్వటం మొదలు పెడితే ఊరికే 50% పెరిగిపోతుంది. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి కంపెనీ, దీన్ని వదిలిపెట్టకండి. అయితే 3% మించనివ్వకండి. ఈపీసీ అపోలో పైప్స్ చెప్పక్కర్లేదు, కొంచెం కరెక్షన్ ఉంది కదా, కరెక్షన్ వచ్చింది. బట్ ఫైనల్గా దిస్ విల్ పికప్, నథింగ్ టు వరీ అపోలో పైప్స్ గురించి. అయితే 2% 3% కంటే ఎక్కువ ఉంచకండి, అయితే యాడ్ చేయకండి. తాల్బ్రోస్ మనం డిస్కస్ చేసినప్పటి నుంచి కొంచెం తగ్గింది, కొంచెం పైకి వెళ్ళింది, ఫైనల్గా మళ్ళీ రికవరీ మోడ్లోకి వచ్చేసింది ఇప్పుడు. ఇది తాల్బ్రోస్ నేను అనుకోవటం బై ఇయర్ ఎండ్ డిసెంబర్ వచ్చేటప్పటికి 300-350 రేంజ్కి వెళుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆటోమొబైల్స్ బాగోలేదు, అది కొంచెం పికప్ అయిన తర్వాత ఇది చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్నాయి, ప్రోడక్ట్ బాగా నడుస్తుంది, దీనికి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, పైగా చాలా చిన్న ఈక్విటీ కాబట్టి తొందరగా పైకి వస్తుంది. పేషెంట్గా వెయిట్ చేయండి అంతే. ఇది పెరగట్లేదు అది పెరగట్లేదు అని రోజు చూసుకోకండి. చిన్న కంపెనీలు కదా, దే టేక్ దేర్ ఓన్ టైం. అసలు ఇన్వెస్ట్మెంట్ ఇది 7 to 10 years అట్లా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా మల్టీ బ్యాగర్స్ పేలుతాయి. చాలా అని నేను చెప్పను, కానీ కనీసం 5 to 10 పేలినాయి అంటే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. మీరు ఊహించలేరు ఎన్ని డబ్బులు వస్తాయి, కానీ మీ దగ్గర అంత పేషెన్స్ ఉండాలి. చూద్దాం.
శ్రీ లెదర్స్ నేను చెప్పక్కర్లేదు, ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, కీప్ ఇట్, డోంట్ సెల్. మీరు ఎప్పుడైనా అమ్మాలనుకుంటే 1% శ్రీ లెదర్స్ 280, 300 రేంజ్కి ఎప్పుడైనా వెళ్తే అప్పుడు ఒక 1% అమ్మండి అంతే. తర్వాత మళ్ళీ దిగినప్పుడు మళ్ళీ రికవర్ చేయండి, కవర్ చేసుకోండి. అదర్వైజ్ శ్రీ లెదర్స్ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది, బోల్డ్ అంత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి దానికి. శ్రీకాళహస్తి గురించి చాలా డిసప్పాయింటింగ్, మనం అనుకున్న దగ్గర నుంచి చాలా డిసప్పాయింట్ చేసింది ఇది చాలా కాలం. కానీ మళ్ళీ ఈ మధ్యన పికప్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉంది, 230 రేంజ్లో ఉంది. శ్రీకాళహస్తి 180, 190 అట్లా 175 కూడా వెళ్ళినట్టుంది. బట్ ఫైనల్గా 230 రేంజ్కి వచ్చింది. అంటే మంచి కంపెనీ ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ ఫైనల్గా పికప్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తర్వాత చాలా మేము రీసెర్చ్ కూడా చేసి ఏమైనా బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ అయ్యామా, ఇదేంటి ఏమైనా పోతుందా, ఏమైనా ప్రాబ్లమా అని కూడా చూడటం జరిగింది. ఫైనల్గా మాకే అలాంటివి అనిపించలేదు. లక్కీగా ఇది రికవర్ అవ్వటం కూడా మొదలుపెట్టింది. కాబట్టి ఓకే, అవర్ కన్విక్షన్ హ్యాస్ బీన్ విండికేటెడ్. మేము అనుకున్నట్టుగానే బాగానే ఉంది అని అనిపించింది, సాటిస్ఫాక్టరీగా ఉంది. గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అండి, ఇది 360 రేంజ్లో కొట్టుమిట్టాడుతూ ఉంది. 350, 360 రేంజ్లో. ఇది యాక్చువల్గా మీకు చెప్పాను కదా అప్పుడే, 500 రూపీస్ దగ్గర బైబ్యాక్ చేసుకున్నారు కంపెనీ వాళ్ళు. 500 దగ్గర కొనుక్కున్నారు అంటే వాళ్ళ కంపెనీ మీద నమ్మకం ఉంది. ఇట్ విల్ పికప్ వన్ ఫైన్ డే, దీనిలో ఏమి ఇబ్బంది పడవలసిన పని లేదు. హడ్కో నేనైతే ఐ సీ హడ్కో ఎట్ 60, 70, 80, బట్ ఇట్ టేక్స్ టైం. గవర్నమెంట్ది కదండి, గవర్నమెంట్ ప్రస్తుతం పెరగవు. ముఖ్యంగా ఈ ప్రస్తుత రూలింగ్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కంపెనీలకి ఇది లేదు, అంటే ఎవరు కొనటం లేదు గవర్నమెంట్ కంపెనీలు అంటే. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు వాళ్ళకి. సో మైనారిటీ ఇంట్రెస్ట్ కొద్దిగా వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ కదండి. అందుకని అయితే డివిడెండ్ పేయింగ్, చక్కగా డివిడెండ్ పే చేస్తారు. చాలా లోలో ఉంది, ఇవాళ కూడా లోలో ఉంది. నిజం చెప్పాలంటే హడ్కో ఇవాళ కూడా కొనుక్కోవచ్చు. స్కిప్పర్స్ చాలా డిసప్పాయింట్ చేసిందండి ఈ మధ్యకాలంలో. స్కిప్పర్స్ డిసప్పాయింట్ చేసినంతగా ఏది చేయలే. కానీ ఫండమెంటల్స్ ఓకే. మరి ఎందుకు అలా జరుగుతున్నదంటే ఏదో ఉంది. బట్ ఇట్ విల్ ఆల్సో పికప్ వన్ ఫైన్ డే. కాబట్టి డోంట్ త్రో అవే. అదేంటిది తగ్గిపోయింది, పెరగట్లేదు అట్లాంటి ఇది తీసుకొని లాస్ బుక్ చేయకండి. అలాంటి పరిస్థితి రాకపోవచ్చు. దెర్ ఈజ్ స్టిల్ మచ్ స్టీమ్ ఇన్ ఇట్ అనిపిస్తున్నది. క్యూపిడ్ మంచిదే కానీ చిన్న కంపెనీ కదా, అందుకని లోలో వెళుతున్నది. ఇట్లాంటి కంపెనీల్లో 2% కంటే ఎక్కువ ఉండకూడదు. మీకు పైకి వచ్చినప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినప్పుడు వీలైతే 1% తీసేసి 2% ఉంచుకోండి. బట్ లాస్ బుక్ చేయవలసిన అవసరం లేదు. క్రతి న్యూట్రియంట్స్ కూడా అంతే, దాని పరిస్థితి కూడా అంతే. కొంచెం దాని టైం వచ్చినప్పుడు ఊరికే రోజుకి 10%, 20% చొప్పున 2-3 రోజుల్లో అందుకుంటుంది. ఇవన్నీ అంతే, లేపేస్తారు వన్ ఫైన్ డే. బట్ అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. తర్వాత డీప్ ఇండస్ట్రీస్. ఈ డీప్ ఇండస్ట్రీస్ గురించి చాలా ఎక్కువ మాట్లాడాను నేను, ఎక్కువ చెప్పాను వీడియోల్లో. అది ఫైనల్గా ఓకే. ఎందుకని మనం 100 ఆ రేంజ్లో ఉన్నప్పుడు డిస్కస్ చేస్తాం, 100+ ఆ రేంజ్లో. ఫైనల్గా ఇప్పుడు ఇది ఆ మధ్యన 150 కూడా వచ్చింది. ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి 50% ప్రాఫిట్లో ఉందండి, డీప్ ఇండస్ట్రీస్ అమ్మమంటారా, ప్రాఫిట్ బుక్ చేయమంటారా అని అడిగాడు. నేనేం చెప్పేది, సరే ఆయన ఇష్టం. అది డీప్ ఇండస్ట్రీస్ మాత్రం ఇట్ హ్యాస్ ఎంకరేజ్డ్ అస్. బాగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, అంటే దానికి టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నాం కదా, అవి మనం అయినా ధైర్యంగా మనం కొన్నాం. మనం ధైర్యం చేసినందుకు లక్కీగా అది మన ఇది నిలబెట్టింది. సో 150 కాదు దాని స్కోప్. ఎవరో తిరుపతి మీటింగ్లో అడిగితే నేను చెప్పాను, ఇది 150 రూపీస్ షేర్, ఇది డీప్ ఇండస్ట్రీ గురించి చెప్పండి అంటే 200, 300 ఆ రేంజ్లో ఎప్పుడో నమ్ముకుందిలేండి అన్న. ఆయనకి ఏం అర్థమైందో నాకు తెలీదు. కాబట్టి డీప్ ఇండస్ట్రీకి చాలా స్కోప్ ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి డోంట్ త్రో అవే. ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసినా మళ్ళీ తర్వాత తగ్గినప్పుడు మళ్ళీ తిరిగి కవర్ చేయండి. డీప్ ఇండస్ట్రీస్ తోటి బాగానే అయింది. పోకర్నా కూడా మంచిదే అని రుజువైంది ఈ మధ్యన. 150 ఆ రేంజ్లో మనం డిస్కస్ చేసాము. అది 180, 190 కూడా వెళ్ళినట్టుంది. అయితే 170 రేంజ్లో ఇప్పటికీ ఉంది. సో దగ్గర 15-20%
ప్రాఫిట్లోనే ఉంది ఇది కదా. తర్వాత రుచిరా పేపర్స్ కొంచెం పికప్ అయినట్లయి కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకోండి మధ్యలో. స్టిల్ ఇట్ ఈజ్ ఓకే. రుచిరా పేపర్స్కి స్కోప్ ఉంది. డోంట్ త్రో అవే. చిన్న కంపెనీ కదా, టైం పడుతుంది, బట్ కీప్ ఇట్. తర్వాత టాల్బరోస్ చెప్పాను. ఇంకా ఇవి కాకుండా కొంచెం జనరల్ షేర్స్ గురించి కూడా కొంచెం మాట్లాడినట్టున్నాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ అని బ్యాడ్ లక్ అప్పుడు మనం డిస్కస్ చేసే టైంలో, ఆ తర్వాత అదే అనుకోకుండా తగ్గింది రిజల్ట్ బాగోక. క్యాస్ట్రాల్ అని ఇవన్నీ కూడా స్ట్రాంగ్ షేర్సే ఉంచండి మీరు గప్పుకుని. నేను జనరల్గా డిస్కస్ చేసిన షేర్లు ఏవి కూడా తీసి పారేసేయవలసిన షేర్లు ఏం కాదు, బ్రహ్మాండంగా పికప్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా సిమెంట్స్ బిలో 100 ఉంది. కానీ ఆ ఇండియా సిమెంట్స్ ఒకసారి మొదలైందంటే అది 100 నుంచి 125, 150, 200 ఎప్పుడు వెళ్తుందో తెలియదు. బట్ సిమెంట్ ఇండస్ట్రీ కొంచెం రావాలి, ఊపు రావాలి. సో అవి కూడా నేను అనుకోవటం క్యాస్ట్రాల్ ఒకటి, పిఎఫ్సి ఒకటి, అవన్నీ డిస్కస్ చేశాను కదా, ఉంచుకోదగినవే. కానీ ఏదైనా అమ్ముకోనే ఒక ఆర్ఈసీ ఒకటి. ఆర్ఈసీ అయితే పెరిగిపోయింది, అప్పుడు మనం డిస్కస్ చేసిన దానికంటే పెరిగింది. ఎన్ఎండిసి మనం డిస్కస్ చేసినప్పటికంటే పెరిగాయి. ఇవన్నీ బాగానే పెరిగాయి. మీరు ఎంతమంది కొనుక్కున్నారో, ఉంచుకున్నారో, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ బాగానే ఉంది. ఓవరాల్ పిక్చర్ ఏంటంటే పోర్ట్ఫోలియో నా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఇందులో ఇప్పటి వరకు తేలినవి ఏంటంటే పోకార్న్ ఒకటి, డీప్ ఇండస్ట్రీస్ ఒకటి, తర్వాత ట్రైడెంట్ ఒకటి, సువెన్ లైఫ్ ఒకటి, హెడెల్బర్గ్ ఒకటి, ఇంకా శ్రీ లెదర్సు, ఇవి ఇంకా 1-2 ఉన్నట్టున్నాయి. ఇవి పైనే మంచి అంటే చాలా గొప్ప ఏం కాదు, 20-30% రేంజ్లో పెరిగి ఉన్నాయి. మిగిలినవి కొన్నేమో కొంచెం మైనస్లో ఉన్నాయి. లక్కీగా ఏంటంటే ఇంతకుముందు 30-40% కూడా మైనస్కి వెళ్ళి ఉంటాయి కొన్ని షేర్లు. ఇప్పుడు ఆ 30-40% నుంచి 5% 10% రేంజ్లో మార్జినల్గా దగ్గరికి వచ్చేసాయి. ఏమైనా కొంచెం మార్కెట్ ఇంకొంచెం అందుకుంటే దాదాపు అన్ని గ్రీన్లోకి వచ్చేస్తే, కొన్ని గ్రీన్లో ఉన్నవి బాగా 50, 60, 80% ఆ రేంజ్లోకి వెళ్ళిపోతాయి. సో లెట్ us లుక్ ఫార్వర్డ్ టు దోస్ డేస్. అయితే పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటేనే ఇదంతా వీలు పడుతుంది. అలా ఏదో కొనేసి 2 నెలలు, 3 నెలలు, 6 నెలల్లో లేదా సంవత్సరంలో గప్పుకుని పెరిగిపోతే ఏదో అమ్ముకుందామని, పెరిగిపోతాయి అనుకుని ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కున్న వాళ్ళకి మాత్రం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలా కాదు. ఈక్విటీ అంటే లాంగ్ టర్మే. అసలు 1 year ఈజ్ నథింగ్ ఫర్ ఈక్విటీ. ఆ విషయం గుర్తించాలి. లేకపోతే మనం ఏంటంటే మనకు తెలియకుండానే, తెలుసో తెలియకో బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోతాం. తగ్గితేనేమో చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేస్తాము, పెరిగితే కాముగా కూర్చుంటాం. పెరిగితే మన మహిమ, తగ్గితే చెప్పినోడు మహిమ. అట్లా ఏం కాదు. తర్వాత ఇది కోర్సు, రికమెండేషన్ కాదు కదా. అందుకని ఏంటంటే మీ తోచిన విధంగా చేయండి. నేను చెప్పానని మీరు ఇది పాటించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. డోంట్ టేక్ దిస్ యాజ్ ఎన్ రికమెండేషన్ ఆర్ అడ్వైస్. యు ఆర్ ఫ్రీ టు డూ యాజ్ యూ విష్. యూ ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్, యూజ్ యువర్ ఓన్ జడ్జిమెంట్ అండ్ స్కిల్. అప్పుడేమవుతుందంటే మనం ఇతరులను బ్లేమ్ చేయం. నేను వీడియోలో కూడా చెప్పాను కదా, మీ ఇష్టం, కావాలంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. వీటిల్లో చాలా షేర్లు చాలామంది కొనుక్కోలేదు, చాలామంది కొనుక్కున్నారు. మరి వీ డిడ్ నాట్ ఎంక్వైర్. అదేమైనా ఇది ప్రోగ్రామ్, కామన్ ప్రోగ్రామ్ కాదు కదా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఎందుకంటే కష్ట నష్టాలు వాళ్ళవే కదా. అదండి సంగతి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. నేను ఊహించిన దానికన్నా కూడా మంచి సపోర్టు వచ్చింది, అందించారు, సహకరించారు. తర్వాత మా టీం కూడా, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ ఆల్సో వీ థ్యాంక్ యూ. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మై టీమ్. ఎందుకంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా పారామీటర్స్ తీసుకుని స్టడీ చేసి చాలా డేటా తీసుకుని చెప్పారు. దాన్ని నేను తీసుకుని కొంచెం కండెన్స్ చేసి చెప్పాను. ఎందుకంటే సరళ భాషలో కామన్ మ్యాన్కి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి కదా అని ఆ భాషలో చెప్పాను. బట్ చాలా డీప్గా వెళ్ళి చాలా ఇన్ఫర్మేషన్ తీశారు వాళ్ళకి మీ అందరి తరఫున, నా తరఫున ధన్యవాదాలు. సో లెట్ us లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్ అహెడ్. మరి మిడ్ క్యాప్లో టైం ఉంటే మిడ్ క్యాప్లో మల్టీ బ్యాగర్స్ గురించి వెళదాము. తర్వాత 5 lakhs అండ్ అబవ్ వాళ్ళకి కూడా ఏమన్నా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది చూస్తాను. కొంచెం టైం తీసుకుంటుంది. దయచేసి ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, అక్కర్లేదు, గుర్తుంది. ఎవ్రీథింగ్ టేక్స్
place at its appropriate time. So thank you very much. Bye. Goodbye to all. Thank you. Second.